అమ్మవారి ఆలయం యొక్క పునర్నిర్మాణానికి ఇక్కడ గుంటూరు నుంచి పెద్ద భారీ స్పందన వస్తుంది. అలానే మనకి అందుబాటులో విశ్వగురుపీఠం విశ్వమందిరం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ విశ్వంజీ మహారాజ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆ స్వామీజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ చెప్పండి, ఈ ఉకలామాత ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం ఖరారైంది. గతంలో గ్రానైట్ మాఫియా చేతిలో ఉన్న ఈ యొక్క ఆలయం మళ్ళీ పునర్వైభవం రానున్నది. దీనికి మీ యొక్క అనుగ్రహ ప్రాసం. మార్చి 5న ఉకలమాత ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుపుకుంటున్న విషయం తెలిసి చాలా సంతోషించాను. కలియుగ దైవంగా కీర్తించబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వరునికి మాతృవాత్సల్యాన్ని అందించినటువంటి ఉకలమాత ఆలయాన్ని నిర్మించడం ద్వారా మనం సనాతన ధర్మంలో మాతృదేవోభవ అని ఏదైతే విశేషంగా చెప్పుకుంటున్నామో దాన్ని ఆచరణలో పెట్టినట్టు అవుతుంది. ప్రపంచం మొత్తానికి, సమాజం మొత్తానికి, యువతరానికి, బాలబాలికలకి తల్లి యొక్క గొప్పతనం ఏంటో తెలియపరిచేటువంటి విధానం చాలా ప్రశస్తమైనది. దీనికి చాలామంది కృషి చేశారు. దాంట్లో పరిపూర్ణానంద చాలా ముఖ్యుడు. ప్రకాశరావు అని అమెరికాలో ఉన్నారు, ఆయన ఆలయాల సముద్రణ కోసం కూడా చాలా కృషి చేస్తున్నారు. టీటీడీ వాళ్ళు కూడా చాలా కృషి చేశారు, నిర్మాణ బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా పరిపూర్ణానంద చేసిన కృషికి ప్రశంసిస్తూ ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని మనం సంరక్షణ చేసుకుందాం. సనాతన ధర్మంలో చెప్పినటువంటి విశేషాలని యువత గుర్తించేట్టుగా చేసుకుందాం. ఉకలమాత ఆలయ నిర్మాణం ద్వారా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరమైనటువంటి ప్రాపకాలకి, ఇతరమైనటువంటి పోకడలకి పోని రీతిగా మన యొక్క ప్రదేశాల్ని మనం సంరక్షించుకుంటూ మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ ప్రపంచానికే ఒక ఆదర్శంగా సనాతన నిలపాల్సిన బాధ్యత పీఠాధిపతుల మీద, ధర్మ సంస్థల మీద ఉన్నదని తెలియజేస్తుంది.